శుభోదయ వేళ అది మహోదయ వేళ ఇలపైన చీకట్లు తొలగిపోయే వేళ సంతాన ప్రాప్తికై సతులతో కూడి దశరథుడు గావించే పుత్రకామిష్టి పురుషుడు మెచ్చి ఆయుధం నింపిన పాఠకారుణిచ్చే ఇక్ష్వాకు వంశాభివృద్ధి కది మూలమని ఎంచి కానుల కది పంచి పెట్టాడు ఒక చైత్రమాసాన సకల శుభయోగాల నవచంద్రికలు వెలయు నవమి దశములలో హరియాదిశేషుడు శంఖ చక్రాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వేల అయోధ్యే కాదు నవనీకరం మెల్ల ఆనందపరులీల అవతరించాడు ఆనందపరులీల అవతరించాడు యాగభూమిని దున్నుతున్న జనకాజేంద్రుని మనసు కలవరముగా నాగేటి తాళులో నర్రలాగాయి ఆగిపోయిన నర్రలాశ్చర్యపరుల పసిడి మందల మొగడి ఇకుడికి వచ్చింది చూస్తే అందు తెలియని పాపాయి మనము కిందవచ్చు వరదారుడే అది చూసి జగమంత హారినాయని ఆడ చిన్నారి పాపను సీత అన్నాడు చిన్నారి పాపను సీత అన్నాడు రామ
चंद्रशेखर रति प्रतिक्षणं मम जयद्वत प्रतिभ्रमत् भुजङ्गमस्फुरत् धगत् धगत् विधिभ्रमत् करालकाल अव्यवा धिमिध्वनं मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डवा
ప్రతి మాట కైతో
సాగు చేసిన శుభం సాధిపోనంటుంది మదిలో సగొట్టు మార్పునకు గుర్తుగా ఒక్క నిమిషంలోనే వరుణలొక్కటి దక్క వల్లయను చిన్నలను గురించి తెలిసింది ఎంత మిగిలిచారు? నేనంత కాని పని ఏమి చేశానని అష్టదిక్పాల సదాశిగా నా దేవాసుల సంగ్రామంలో మీరు నాకు ఇచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి? ప్రభుత్వ వర్తలు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం. రాముండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం కూడా జరిగాల దాని కాన్నే. అందుకే రాము జటాలంతాలు ధరించి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి రామయ్య కన్యవసమా? నీకు మనసు తెలిసిందా, మమత నచ్చిందా? నువ్వు నిజంగా తల్లివేనా? తల్లిని కాబట్టి నాకు దీని గురించి ఆలోచించు. కాదంటే విషయం కానీ చెప్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వారినే రాజులు చేస్తాను. కానీ నన్ను నా రాముని వేడితే వాడు నా ప్రాణం. కాడిన వాడి కోసం కాలిని మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టినని పుట్టుకొట్టలేని వారి దగ్గర బాగా బతుకుతారా? ఓన్లీ దుష్టం. ముద్దుల భార్యమని వ్యతిరేకించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రాబా దూరంగా తీర్చిన నోటితో తోరా ప్రాణాలు కలిగి నేను చెప్పగలను. తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అనే ఆనందంతో పోరాడుతున్న అయోధ్య వాసులకు నా ముఖం ఎలా చూపించగలనే పాతకి చూపించగలను. దేవి శ్రీరామచంద్ర వారి తన దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ ఇంద్రుడనే వచ్చాడు. తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభ గురైనాడు. ఎప్పుడు మీ తండ్రి గారికి 2 వరాలు నేను ఇప్పుడు కోరాను. మొదటి భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్ళు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదలేక నీతో ఆ మాట చెప్పలేక మరణించిన అమ్మ నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? సూర్య భగవాను ఆవేశమిచ్చిన తండ్రి ఆనతి జగదాటనమ్మా. చిన్నారి భరతుని చిరునవ్వుతో నేనే సింహాసనాది చేయుమమ్మా. నీవు కోరిన రీతి నేనారతీరలు ప్రీతితో ఇప్పుడే ధరించునమ్మా. నీ అభిష్టము మేర నిశ్చింతగా సతునాగేట అడవుల నడుచునమ్మా. కన్ననా తల్లికే ఈర్ష్యపడునట్లు ప్రతి నిమిషము ప్రేమను పంచినట్టి మీరు తమ్మును తీర్చడు నీతి కంటే వేరే ఆశించలేది జీవించుమమ్మా. జానకి, ఏమిటి విషయం? నీతో పాటే నేను తండ్రి మాట అనుసరించడం విధానం నీ అడుగుజాడల్లో నడవటం జాగ్రత్త. ఎండకంగా ఉన్న సుమారు తారడములు కడగండపు నిలయాలు. అక్కడ పులులు సింహాలు శ్రీరామరక్ష చేతనే ఉంటాయి. అవి నన్నేం చేస్తాయి? అయోధ్యానందమైన అరణ్యవాసమైన నీ చుట్టితే నాకు స్వర్గం. ప్రార్థన కండి అన్నా. బయలుదేరదాం. లక్ష్మణ, నువ్వు దీపం అంటే నీడ, అన్నమంటే తమ్ముడు.
ఈ ఊర్మిళని గురించి ఆలోచించకండి. అన్నా వదిలిన సంరక్షణకి 14 ఏళ్ళు మీరు దూరం చేసుకోబోతున్న మిత్రను నాకు అనుగ్రహించండి. దేవి అక్క, మన రామయ్య త్యాగం భావితరాల సాగస్తూ ఉంటుంది. అన్నదెన్నట్టు కదిలిన బిడ్డ లక్ష్మణుని జీవితం కూడా సార్థకమవుతుంది. మానవ ధర్మాలకు ప్రతీకలు. పితృభక్తికి రామయ్య ఆదర్శం, భాతృప్రేమకు లక్ష్మణుడు నిదర్శనం. స్వార్థం లేకుండా తన ఇన్ని అన్నకు తోడు చేసి పంపే పుత్ర రామయ్య లాంటి బిడ్డలు కన్న కౌసల్య మాతృస్థానానికి ఉత్తమ నిర్వచనం. భర్త వెంట నడిచే సీత, భర్తను వీడి బ్రతికే ఊర్మిళ పవిత్ర దాంపత్యానికి చిహ్నం. అయోధ్యలో అందరూ కుశలమే కదా? తండ్రి గారు స్నానం చేశారు. జ్యేష్ఠుడు ఉండదు, కనిష్ఠుడు వేరు రాజ్యపాలన చేయడం కదా. అన్నవేరని నాకు తండ్రితో సమానం. నీ బిడ్డగా నా కోరికలు మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజుకారా? ఆడి తప్పని కొడుకుగా నన్ను అన్న మాట చెబుతానని అనుచులుగా నిన్ను భావితరాల వారు భావించారు. నేను వచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తి వేరే నీ బాధాలు నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీ బాధకులకు పట్టాభిషేకం ఎవరైనా అనుగ్రహించు. పరమాత్మ పూర్తి చేసి నువ్వు వచ్చే వరకు ఈ బాధకులే రాజ్యం వెళ్ళాలి. ఈ బాధకుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 14 ఏళ్ళు గడువు నుంచి నచ్చలేదు. నీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. అంతగంటగ
సుగ్రీవు ఆజ్ఞ పాటించి హనుమాన్ గదులాది వేళ